పరిచయం చేసినటువంటి కూడా పాండురంగ గారికి, అదేవిధంగా మా అక్క మహిళా అధ్యక్షురాలు అదేవిధంగా కాపునాడు బలిజ సంఘం అధ్యక్షుడు అన్నగారి నుంచి మాకు పనిచేస్తారు. ఎన్నో కార్యక్రమాలకు ఎన్నో కార్యక్రమాలకు కలిసి తిరగడం జరిగింది. అదేవిధంగా వేదికగా ఉన్న పెద్దలందరికీ ఎన్నికైన మా అక్క అందరికీ సుపరిచితురాలు. ఎందుకంటే చాలా కార్యక్రమాలు చాలా యాక్టివ్గా ఉంటారు. మీరు కాపునాథ్ నిజంగా మంచి స్థానిక సీట్లు కానీ వార్డు కౌన్సిలర్లు కానీ సర్పంచులు కానీ ఎంపీటీసీ కానీ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఇవన్నీ పెరుగుతున్నాయి. ఇవన్నీ సమస్యలు కూడా మీరు రావడం వల్ల మేము సంతోషంగా నూతనంగా తెలుసుకుంటున్నాం. ఈ రోజు కాపునాడు ఉద్దేశం ఏంటంటే సంస్థల ఎన్నికల్లో మనం అందరూ మన వాళ్ళు ఎక్కడన్నా పోటీ చేసి ప్రతి ఒక్కరిని గెలిపించుకొని తీరాలి. ఎవరన్నా గెలిచే అవకాశాలు ఉన్నాయంటే వాళ్ళని ఖచ్చితంగా ఇండిపెండెంట్ కానీ ఉద్దేశం రాబోయే రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలే కాదు, ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎమ్మెల్యే ఎంపీ ఏదైనా కానీ శ్రీకృష్ణదేవరాయలు పరిపాలించిన రాయలసీమలో ఒక తిరుపతి తప్పితే ఎక్కడే కానీ సీట్లు ఉన్నారు. ఈ రాజకీయ నాయకుడికి ఏదన్నా భయం ఉంది అంటే ఏం భయమో తెలుసా? మన రాయలసీమనే వాళ్ళకి ఫస్ట్ భయం. ఈ రాయలసీమలో ప్రజలంటే వాళ్ళకి ఇంకా భయం. ఈ రాయలసీమలో ప్రాంతంలో ఉన్న వాళ్ళకి అత్యధికంగా ఎమ్మెల్యే సీట్లు ఇస్తే ఈ స్థానంలో గెలిచిన వాళ్ళకి ఈ రాయలసీమలో ఎప్పుడైనా కానీ చూడండి, ఈ చిత్తూరు కానీ కడప కానీ కర్నూలు కానీ అనంతపురం మా జిల్లాలో సీఎం గా ఉంటారు. ఎందుకంటే రాయలసీమ లాస్ట్ టైం పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రకటించున్నారు అనంతపురం నుంచి నేను పోటీ చేస్తాను అని. ఆయన పోటీ చేసి అనంతపురంలో పోటీ చేస్తే రాయలసీమలో ఏదైనా గెలిచి నెక్స్ట్ సీఎం స్థానంలో ఉంటారని గ్రహించినారు. కాబట్టి కొంతమంది అభ్యర్థులు తప్పుడు రిపోర్ట్లు ఇచ్చి మీరు అనంతపురం నుంచి నిలబడితే గెలిచలేదు, అక్కడ కొంతమంది తప్పుడు రిపోర్ట్ ఇవ్వడం వల్ల ఆయన అక్కడి నుంచి పోటీ చేయకుండా అక్కడ వెళ్ళి 2 చోట్ల ఓడిపోయినారని 2 చోట్ల ఓడిపోయినారని ఇప్పుడు కూడా అవమానపడుతున్నారు. గతంలో మనం టీఆర్పీ పార్టీ నుంచి చూసుకుంటే చిరంజీవి గారు వాళ్ళ సొంతూరులో ఓడించిన పులిపట్ల ఓడలేదు. చాలా మంది గుర్తుండాలి. రాయలసీమ పౌరుషం కానీ రాయలసీమ కానీ నమ్మని వాటికన్నా తెగించైనా సరే ఇస్తామని 4 సార్లు చేశారు. పవన్ కళ్యాణ్ గారికి మనం మా కాపునాథ్ తరఫున ఇదే గుర్తు చేస్తున్నాం. సార్ మీరు తప్పకుండా రాయలసీమ ఖచ్చితంగా మీరు గెలుస్తారు. నెక్స్ట్ 2029 చాలా మంది మీకు మైండ్ డైవర్ట్ చేస్తారు. ఎందుకు చేస్తారంటే కోస్తా సైడ్ ఎంతమంది ఎరువులు మన వాళ్ళు ఉన్నారుగా సీఎం స్థానంలో ఉండి ఆంధ్రప్రదేశ్ రాయలసీమ ప్రాంతంలో చేసిన వాళ్ళు మాత్రమే ఉంటాయి. దానికి మా రాయలసీమ ప్రాంతంలో ఎక్కడన్నా ఎన్నుకోండి మిమ్మల్ని బంధువుల మీద కనిపిస్తాయి. ఖచ్చితంగా మీరే 2029 సీఎం గుర్తు చేసుకున్నాను. అదే విధంగా ఇప్పుడు మా తాత ముత్తాతల కాలంలో అక్కడ ఖచ్చితంగా ఇప్పుడు 2029 బయటనే మన కాపునాడు ముఖ్యవర్గం ఈ అనంతపురం జిల్లా సత్యసాయి జిల్లా ఖచ్చితంగా అక్కడ ఎమ్మెల్యే అభ్యర్థులు 4 సీట్లు డిమాండ్ చేయాలా. సత్యసాయి జిల్లాలో 4 ఎమ్మెల్యే టికెట్లు డిమాండ్ చేయాలా. 2 సీట్లు డిమాండ్ చేయాలని దాని ఉద్దేశంగా పోరాడతామని దీనికోసం అవసరమైతే దీక్షకైనా మన యువతైనా పోరాడడానికి సిద్ధంగా ఉంటామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. ఖచ్చితంగా ఇప్పుడు రాబోయే రోజుల్లో మహిళలందరికీ ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. మీరు పోటీ చేయాలనే ఉద్దేశం ఉంటే ఖచ్చితంగా మీరు తెలియజేయండి. మాకు లోకల్ తెలియజేయండి. మా సహాయ సహకారాలను అందరికీ తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.